ఇలా ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు హౌ మెనీ ట్రయాంగిల్స్ అంటే ఈ ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని అడుగుతారు. నేను మాత్రం ఇంకా ఈ ఫిగర్ని ఇంకా మనం కొంచెం ఇట్లా లైన్ ఇచ్చి కూడా ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని అడుగుతారు. అలాంటి టైంలో మనం 1 2 3 అని ఇంకా మొత్తం ఓవరాల్ 1 అని ఇలా కాకుండా ఈజీ వేలో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తామని వీడైతే స్టార్ట్ చేశాను. సో దీనికి ఫైండ్ అవుట్ చేయడానికి మనకు తెలిసిన సూత్రం ఎన్ అంటే నెంబర్ ఆఫ్ హౌ మెనీ ఇట్లా ఎన్ని నెంబర్స్ ఎన్ని ఉన్నాయని ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేయాలి బై 2. ఇలా ఇంతకంటే ఈజీ వేలో ఈ ఫార్ములాతోనే కాకుండా ఈజీగా ఇది ఇలా ఫిగర్ ఇవ్వగానే ఇలాంటి ట్రయాంగిల్ ఒకటి రాగానే జస్ట్ ఫాస్ట్గా ఇట్లా నేనైతే ఇలా చేస్తాను. అది 1 2 3 4 5 6 ఇక్కడ ఇంకా 6 అంటే 6 ట్రయాంగిల్స్ అని మనం అనుకోవద్దు. దీన్ని మనం ఇంకా కొంచెం నీట్గా తీసుకోవాలి. ఇది ఆన్సర్ మీకు ఆల్రెడీ తెలిసిందే, ఎలా ఫైండ్ అవుట్ చేయాలని మీకు తెలిసిందే నాకు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ 6 అండ్ పైన కూడా 1 2 3 4 5 7 6 ఉంది 5 6. ఓకే, వీటిని ఈ 6ని ఇలా ఓన్లీ 6 అండ్ 6 ఫిగర్ స్టార్టింగ్లో 6 6 6 + 6 12 ఇలా కాకుండా 1 + 2 + 3 + 4 + 5 + 6 ఇలా వేసుకొని ఈ టోటల్ని మనం ఇక్కడ చేసుకోవాలి. మళ్ళీ అగైన్ ఈ ఫస్ట్ ఇట్లా 6 ట్రయాంగిల్స్ కౌంట్ చేయాలి. ఇవి 6 సేమ్ ఇక్కడ ఇలా కౌంట్ చేసాము. మళ్ళీ ఇది ప్లేస్లో కూడా అలానే చేసుకోవాలి. అలా చేసుకుంటే ఈజీగా మనకు ఎగ్జామ్ టైంలో ఇలా ఈ ఫార్ములాతో అయితే కొంచెం హార్డ్ అనిపిస్తుంది. ఇలా ఫిగర్ ఇవ్వగానే 1 2 3 4 అని 6 వేసుకొని మళ్ళీ ఇక్కడ 6 వేసుకొని ఆ 6ని 1 2 3 3 + 3 6 6 + 4 10 10 + 5 6 15 15 + 6 21 ఇలా 21 ఇలా వేసుకొని మళ్ళీ సేమ్ ఇవే కాబట్టి మళ్ళీ ఇంకా 21 1 + 2 + 3 + 4 + 5 + 6 21 టోటల్ 21 21 42. ఒక లైన్ ఇచ్చి ఇట్లా ఫైండ్ అవుట్ చేయమన్నా అదే మళ్ళీ 1 2 3 ఇట్లా వేసుకొని ఇక్కడ ఇవి 6 అయినప్పుడు ఈ కౌంట్ కూడా 6 అవుతుంది. 6 + 6 12 ఓవరాల్ ట్రయాంగిల్స్ 12 అని వస్తుంది. సో ఇలా వాళ్ళు ఇలా ఇచ్చినా మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఓన్గా కాకుండా ఇలా చిన్న చిన్న ట్రిక్స్ గుర్తుపెట్టుకొని చేసి